హలో గాయస్, వెల్కమ్ టు ది ఎస్కే సరక్ ఛానల్. వచ్చినా కానీ దగ్గర అనుకోవద్దు, నాకు కొంచెం బాగాలేదు. మీకు కనిపిస్తుంది కదా పోర్టల్, మన ఆఫ్లైన్ వర్క్లో నేను పోర్టల్ని రెడీ చేశాను. అంటే ఆఫ్లైన్ వర్క్ కాదు, నేను దానికి కూడా ఒక వీడియో పెట్టాను, కానీ ఆ వీడియో బాగా రాలేదని చెప్పి డిలీట్ చేశాను. లేకపోతే పోర్టల్ గురించి నానా తిప్పలు పడలేదు. అండ్ మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. మన హౌస్ మార్చేసాను, మొత్తం డిజైన్ మార్చేసాను మన హౌస్ది. చూడండి, ఫుల్ టోటల్ గ్లాస్ అంతా పెట్టి మొత్తం డిజైన్ మార్చాను. అందుకే లాస్ట్ టైం వరకు కూడా కాపర్ కలెక్ట్ చేస్తూ ఉన్నాను. అందుకే అంటే కొంచెం డిజైన్ మార్చుదాం అనుకున్నాను, మొత్తం మార్చుదాం అనుకోలేదు. కానీ నాకు ఎందుకో నచ్చలేదు. ఇదిగోండి, ఇవన్నీ కాపర్స్ ఉన్నాయి ఇంకా నా దగ్గర, చేసి ఉంచాను. టార్చ్ లైట్లు కూడా ఎక్కువ చేస్తాను మైనింగ్ కోసం. ఇదిగోండి, డైమండ్స్ దొరికాయి, 6 డైమండ్స్ దొరికాయి మన ఈ లావా మైనింగ్లో. ఐరన్ కూడా కొంచెం 38, కొంచెం 6, 7, 8 ఎంత దొరికింది. ఐరన్ ఇంకో ఎక్కువ భారీ ఏం దొరకలేదు. కోల్ దొరికింది, కోల్ మాత్రం ఎక్కువ దొరికింది, అందుకే ఒక స్టాక్ వచ్చింది. ఇంకా మన నెదర్లోకి వెళ్దాం. మీకు నెదర్లో ఒక సర్ప్రైజ్ అన్నాం కదా, చూపిస్తాను ఆగండి. ఫ్రెండ్స్, నెదర్లోకి వెళ్ళిన తర్వాత నేను మాట్లాడను, ఎందుకంటే మాట్లాడితే అక్కడ మంట కాలుతూ ఉంటుంది కదా, దానివల్ల నా వాయిస్ సరిగ్గా రాదు. నేను అందుకే మాట్లాడను నెదర్లోకి వెళ్ళిన తర్వాత. అండ్ ఈ వీట్ తీసుకెళ్దాం, అంటే పైనుంచి పడిపోయినప్పుడు యూజ్ అవుద్ది బాగా మనకి. ఫుడ్ మొత్తం వాడిసాను, నేను ఇంకా ఫుడ్స్ ఏం తీసుకోలేదు, ఫుడ్ రిసోర్సెస్ ఏం చేయలేదు. పక్కన అయితే ఈలోపు బ్రెడ్ తీసుకుని పోదామా. వదిలేండి ఫ్రెండ్స్, ఇక్కడ పొటాటో ఎక్కడైనా చూసి పొటాటో ఇచ్చేసేద్దాం. లేదా మన దగ్గర షీప్స్ ఉన్నాయి కాబట్టి షీప్స్ని సక్ చేద్దాం. పొటాటోస్ లేవనుకుంటా, ఉన్నాయి. మనకి ఫుడ్ పొటాటో, దాన్ని కొంచెం కుక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోద్దాం. ఓకే, ఇది వీట్ ఫామ్, కొంచెం సగం వీటి, ఇది ఏం వీలదో నాకు అర్థం కాదు. సగం వీటి సగం ఫుడ్ ఉంటుంది, బుర్ర లేదు ఫ్రెండ్స్. అంతే గ్రో అయినట్టుంది, అంతే గ్రో అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం వెళ్ళి, ఓకే ఫ్రెండ్స్, వీటి దగ్గర ట్రైడ్ చేద్దాం ఏమైనా. మనది ట్రైడ్ చేయడం కూడా మన విలేజర్స్, అసలు మనం విలేజర్ ట్రైడింగ్ సిస్టమే చూడలేదు. ఏమేమి ఇస్తాడు మరి, ఇప్పుడు చెత్త ఇస్తావా నువ్వు? చెత్తదా? ఓకే, లీడిచ్చాడు. ఒక హార్స్ తీసుకోలే. డిజర్ట్ బోల్ చూడాలి మనం. ఇక్కడ ఇంకా ఈ ఐలాండ్లో ఉండిపోయాం, ఇంకా మొత్తం తిరగాలి. చెప్పాలంటే నేనేం తిరగట్లేదు. 16 పొటాటో సరిపోతుందంటారా? కొంచెం లేకపోతే ఒక వీట్ తీసుకుని ఒక బ్రెడ్ చేసేద్దామా. వీట్ 2 ఉంచుకోలే, ఎందుకంటే మంచి సేఫ్టీ కోసం. మనం ఫాస్ట్గా అయ్యేది ఏంటంటే ఇది శాడల్ ఒకటి ఉంచుదాం, ఎందుకని అవసరం వస్తుంది. ఇంకేం తీసుకెళ్ళాలి, నెదర్లోకి వెళ్ళినప్పుడు గోల్డెన్ హెల్మెట్ ఏదో ఉంచుకోవాలి, పిగ్లిన్స్ ఉంటారు కాబట్టి. మన దగ్గర గోల్డ్ ఎక్కువ లేదు, నేను కలెక్ట్ చేసినప్పుడు కూడా 2 గోల్డ్ వచ్చింది. గోల్డ్ అయితే ఎక్కువ దొరకట్లేదు నాకు. శాండ్ మాత్రం కుప్పలు పెట్టాను, ఫర్నెన్స్లో పెట్టాను శాండ్ ఎక్కువ. ఫర్నెన్స్లో అక్కడ పెట్టాను ఫ్రెండ్స్, శాండ్ పెట్టినట్టు నాకు గుర్తు. అంటే గ్లాస్ చేశాను కదా, గ్లాస్ కోసం యూస్ అవుద్దని శాండ్ పెట్టి తయారు చేశాను. 2 స్టాక్స్ అదిగోండి చేస్తాను. ఓకే, భలే ఉంది ఫ్రెండ్స్, బుర్రపాడు. మంచి ప్లేస్లో సెటప్, సూపర్ రా. వెళ్ళండి సంగీత్, అది నేను వెళ్ళని చెప్తున్నా. సన్సెట్ భలే అవుతుంది. ఏం నమ్మేచ్చకుండా ఇది నాకు నచ్చింది పెట్టేశాను. అది పొటాటోస్ ఈ స్టాక్స్ ఉంచుకుందాం, ఎందుకంటే మంచిది, బ్లాక్స్ ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ అవుద్దని. అంటే డట్ బ్లాక్స్ ఎందుకు, అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఇది వాడేద్దాం,
ఈ పికాక్స్ వాడద్దాం, అక్కడికి వెళ్ళి కొంచెం బ్లాక్స్ కలెక్ట్ చేసుకుని వాడద్దాం. డైరెక్టర్తో మనకు పని వస్తుంది కాబట్టి ఉంచుదాం. డైరెక్టర్తో ఎప్పుడు పనే. ఇట్లా ఇక్కడ కాకుండా ఇక్కడ అని పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను నదర్లోకి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా మాట్లాడను, నా వాయిస్ బ్రేక్ అవుద్ది. నేను నదర్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడితే ఇప్పుడు హ్యాంగర్ తగ్గిపోతుంది. ఓకే గైస్, ఇక నేను మాట్లాడను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. చూసారు కదా ఫ్రెండ్స్, వచ్చిరాగా నా బ్యాట్ స్కోరింగ్ ఏంటంటే ఈ ప్రెగ్నెన్స్తో ఇదే గోల్ నాకు. షేట్ మ్యాన్ తీసుకొని అయిపోతుంది, నేను వెళ్ళాలి. కానీ నా దగ్గర గోల్డ్ చేయడానికి ఏం లేవు, కానీ అక్కడ గోల్డ్ స్పాట్ పడుతుంది. గోల్డ్ స్పాట్ పట్టుకోవచ్చు, బట్ నాకు గోల్డ్ ఆర్మర్ ఏదైనా కావాలి, లేదంటే నా పని అయిపోద్ది నా చేతి చదువు వాళ్ళ చేతుల్లో. చూసారా గాస్ట్ గాడు, వీడు ఎంత వేస్ట్ గాడు అంటే చెత్తగాడు. నీకు ఉందరాడే బాగా కూడా లేవు నా దగ్గర బోస్.
ఫ్రెండ్స్ సామాన్లన్నీ పడిపోయాయి. అయ్యో బాబాయ్. బా అనవసరంగా తొందర పడిపోయి వెళ్ళిపోతున్నాడు ఇళ్ళ మీదకి. ఫ్రెండ్స్ నా సామాన్లు అన్నీ పోతున్నాయి మళ్ళీ. అరే అరే మెంటలు ఎక్కేస్తున్నారు. What happened, bro? మెంటలు ఎక్కేస్తున్నారు.
ఫ్రెండ్స్ అలాగే చెప్పాలి ఇంకా ఆపిల్ నేను ఫస్ట్ సామాన్ తీసుకుని వచ్చేళ్ళారు. అరే ఐరన్ దొరికిందిరా. అయ్యా అనవసరంగా నగర్లోకి వెళ్ళినట్టున్నాను. వచ్చేయాల్సింది. డామేజ్. గాయస్ నావి ఇంకా ఉండిపోయి అదే ఇంకా సామాన్లు ఉండిపోయి చాలా పోయినట్టు ఉన్నాయి. డిస్పోన్ అయిపోయినట్టు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో అంతే. I'll see you in the next one. Bye bye. Chat man. No, సాములండి పోయి